అసలు ముందు మనం పూజలకి, పారాయణలకి, వాయనాలకి వితంతువులను దూరం చేయడం అనే మహాపాపం తగ్గించుకుంటే తప్ప మన వ్యవస్థ బాగుపడదమ్మా. దయచేసి అందరూ గుర్తించండి. లలితా పారాయణ వితంతువులు కూడా చేయొచ్చు, వాయనం వితంతువుకు కూడా ఇవ్వచ్చు, ఏమీ అనుమానం లేదు. స్కాంద పురాణం శాసనం చేసింది అలాగా. ఎవరైనా కాదంటే బహిరంగ చర్చకి సిద్ధం. భర్త ఉండడానికి, లేకపోవడానికి, విడిపోవడానికి లలితా పారాయణకి సంబంధం లేదండి, అందరూ చేయొచ్చు. దయచేసి ఎవరిని దూరం చేయకండి. ఈ అవమానం ఇప్పటికీ జరుగుతోంది మన సమాజంలో. ఇది కాదు కావలసింది. ఇక్కడ భర్త బతుకుండడం ఒక్కటే ప్రధానమైన విషయం కాదమ్మా, కాపురం బాగుండాలి కదా. అది పైగా ఈ అవమానాలు ఎక్కువ ఆడవాళ్ళ ద్వారానే జరుగుతాయి. ఇది మరీ దారుణం. ఎవరునో వేరే వాళ్ళని అనుకోగల, మనమే చేస్తున్నాం ఇవన్నీ. మన ఇంట్లో వాళ్ళకే చేస్తున్నాం. మనం దండం పెట్టాలంటే అనుమానం, మొహం చూడాలంటే అనుమానం, ఎదురొస్తే అనుమానం. తల్లిని మనం గౌరవించలేకపోతున్నాం, అక్కని మనం గౌరవించలేకపోతున్నాం వితంతు అనే కారణం చేత. మొగాడు విషయంలో అలా ప్రవర్తించట్లేదు. ఏ మొగాడైనా కనపడితే మీ ఆవిడుందా పోయిందా అని అడిగామా? ముందు సమాజంలో రావాల్సిన మార్పు ఇదండి. లలితా పారాయణకు కానీ, కుంకుమ పూజకు కానీ వితంతువులు అన్ని విధాలా అర్హులు. ఎవరికైనా అనుమానం ఉంటే బహిరంగ చర్చకి సిద్ధం. వ్యాసుడు ప్రమాణం, స్కాంద పురాణం ప్రమాణం. ఇది మనం అర్థం చేసుకోవాలి. దాన్ని చాలా స్పష్టంగా చెబుతాడు ఆయన. ఏవం వ్రత సమాయుక్త విధవాపి శుభామత, స్కాంద పురాణంలో చెప్పిన మాట కాశీఖండంలో ఉంటుంది. ఏవం వ్రత సమాయుక్త విధవాపి శుభామత పతిలోకమవాప్నోతి న భవేత్ క్వాపి దుఃఖభాక్. జీవితాంతం భర్త, పిల్లలు అనే కుటుంబ వ్యవస్థను నమ్ముకుని తన జీవితాన్ని త్యాగం చేసింది ఆవిడ. ఆవిడని వితంతువు అని అంటారేమిటో, అపి శుభామత అయినప్పటికీ ఆవిడ శుభమే అన్నాడు ఖచ్చితంగా. ఆవిడ శుభమూర్తి. ఆవిడ మీరు ఏ రకంగా అవమానించద్దు. విధవాపి శుభామత. అంతేకాదు పతిలోకమవాప్నోతి, తప్పనిసరిగా ఆ భర్త అయిన వాడు ఏ పుణ్యాలు చేసి ఏ లోకానికి వెళ్ళాడో, కేవలం కుటుంబానికి సేవ చేసిన కారణంగా ఈవిడ ఏమీ చేయకపోయినా ఆ లోకానికి ఎడుతున్నాడు. అంత పుణ్యం చేసింది ఆవిడ. అంతేకాదు నా భవేత్ కవాపి దుఃఖభాక్. ఇంట్లో ఉన్న కొడుకులకి, కోడళ్ళకి, కూతుళ్ళకి, అల్లుళ్ళకి, బంధుమిత్రులకి చెబుతున్నాడు వ్యాసుడు. ఆవిడ కన్నీళ్లు పెట్టిందంటే ఇల్లు మొత్తం గొడ్డుపోతుందని చెప్పాడు. నా భవేత్ కవాపి దుఃఖభాక్. ఎట్టి పరిస్థితుల్లో ఆవిడ కన్నీళ్లు పెట్టకుండా చూడమన్నాడు. మనం శకునాల పేరు మీద, రకరకాల విషయాల పేరు మీద వితంతువుల్ని పైకి అవమానించకపోయినా లోపల భావంతో ఉంటున్నామంటే మన లలితా సహస్ర పారాయణలు పనిచేస్తాయి. అసలు అమ్మవారు మొత్తైదువు కాబట్టి ఆవిడ మొత్తైదువు అవ్వాలి. అయితే అమ్మవారి స్త్రీ అమ్మ, మగాళ్ళు ఎవరో గుళ్ళోకి వెళ్ళకండమ్మా, మేమందరం అనర్హులం అయిపోతాం. అదేమిటిది? అదేం మాట? అమ్మవారి స్థితి మనకు ఉంటుందా? మన సంస్కృతిలో ఎప్పుడు వీరు బతుకుండడం, వారు పోవడం, వీరు ఎలా ఉండడం, ఇవేవి ముఖ్యం కాదండి. మనస్సు, సంస్కారం అది ముఖ్యం. అది ఒక్కడే మనం పక్కన పెట్టి ఈ సాంకేతిక విషయాలు పట్టించుకుంటాం మనం. అంతేకాదు ఇంకో మాట చెప్పాడు చాలా ఘాటుగా. ఉమాసు నా గంగయాతయా భేదక యానారీ పతిదేవత ఉమా శివ సమాసాక్షాత్ తస్మాత్తాం పూజయేద్బుధక. నా గంగయాతయా భేదక, గంగానదికి ఆవిడికి తేడా లేదన్నాడు. అందుకే పూర్వకాలపు పద్ధతుల్లో ఉన్న వాళ్ళందరూ ఇప్పటికీ వితంతువులైన పెద్దవాళ్ళని గౌరవించాలని గంగా భాగీరథి సమానురాలైన అక్కగారికి నమస్కారములు అందించవలను రాస్తారు. ఉత్తరంలో గంభాస అని రాస్తారు. అంత గౌరవించారు. గంగానదితో ఎందుకు పోల్చారు? గంగానదికి భర్త లేడు, వెరు వ్యాఖ్యానాలు చేయకండి. గంగానది నది అయితే భర్త సముద్రుడు, లేకపోవడం ఏంటి? అది నది అని మీరు అనుకుంటే భర్త సముద్రుడు. గంగానది స్త్రీ అని, స్త్రీ రూపంతో ఉందని చెప్పాలి. గంగ అంటే నది, నదులు అన్నట్టుకి భర్త సముద్రుడే మన పద్ధతి ప్రకారం. భర్త లేకపోవడం, పైగా మామూలు వాళ్ళ భర్తలు ఉంటారు, పోతారు. గంగానది భర్త సముద్రుడు. భూమి పోయినా ఆయన పోడు, భూమి కూడా ఆయనలోకే పోతుంది. గంగానది నిత్య మొత్తైదు. ఆవిడంత సతంతు మొత్తైదు ఎవరు లేనేలేరు అసలు. నా గంగయాతయా భేదక. ఎందుకు గంగతో సమానం అన్నారు అంటే, మన మనోభావాల్లో ఒక ఆధ్యాత్మిక చైతన్యం, అభ్యుదయ భావం రావడం కోసం చెబుతున్నానమ్మా ఒక సోదరుడుగా. ఎందుకు గంగతో సమానం అన్నారు? గంగానదిని దేవలోకంలో ఉన్నప్పుడు మందాకిని అంటారు. మందాకిని విజద్గంగా. భూలోకంలోకి వచ్చాక భాగీరథి అంటారు. భగీరథుడు తీసుకొచ్చాడు కాబట్టి, తీసుకొచ్చిన వాడి పేరుతో తన పేరు మార్చుకుందండి ఆ తల్లి. ఆ బిడ్డ మీద ప్రవింత కష్టపడి నన్ను తీసుకొచ్చాడు, ఆయన పేరే నా పేరు ఏంటండి. ఇంత తీసుకొచ్చి వచ్చావు కదమ్మా భూలోకానికి, నీ పేరేం పెట్టమంటావని భగీరథుడు అడిగాట. వేరే పేరు పెట్టడం ఏమిటయ్యా, నీ పేరే నా పేరు. ఎక్కడైనా తల్లి పేరో, తండ్రి పేరో, తాత పేరో కొడుకు పెడతారు. ఇక్కడ కొడుకు పేరే తల్లికి పెట్టారు. అందుకే వేరే పేరేమిటయ్యా, నాకు నువ్వు తీసుకొచ్చినట్టుగా ఉండాలి కదా, నీ పేరే నా పేరు. నీ పేరు భగీరథుడు కదా, నా పేరు భాగీరథి అంది. ఎంత గొప్పదండి గంగాదేవి. అంచేత స్వర్గంలో ఉన్నప్పుడు ఆవిడ మందాకిని, భూలోకంలోకి వచ్చాక భాగీరథి. ఆవిడే పాతాళంలో ప్రవహించింది కదా. మరి సగరపుత్రులకి స్వర్గాన్ని అందించడం కోసం, ఉత్తమ గతుల కోసం 60,000 మందికి సద్గతులు కలిగాయి. అప్పుడు ఆవిడ్ని భోగవతి అన్నారు.
పాతాళంలో ఆవిడ పేరు భోగవతి. అంటే ఇక్కడ ఎందుకు చెబుతున్నాడు వ్యాసుడు గంగయాతయా భేదకి, గంగకి గంగానదికి వితంతువుకి భేదం లేదయా, మీరు ఆవిడని గౌరవించడం ఎందుకంటున్నారా? గంగానది ఆకాశంలో ఉన్నప్పుడు మందాకిని అయినా, భూలోకంలో ఉన్నప్పుడు భాగీరథి అయినా, పాతాళంలోకి వచ్చాక భోగవతి అయినా ఆవిడ పవిత్రతకి ఏమీ ఆటంకం రాలేదు కదా. అలాగే ఈవిడికి భర్త ఉన్నా లేకపోయినా ఈవిడికి ఏమీ గౌరవం తగ్గవలసిన అవసరం లేదు. అందుకని గంగా భాగీరథి సమానులు. గంగ భాగీరథి అయినప్పటికీ తన గౌరవాన్ని కోల్పోనట్టే సతంతువైనా వితంతువైనా స్త్రీ గౌరవాన్ని తగ్గించాల్సిన అవసరం లేదండి. అందుకు మన శాస్త్రమే అంగీకరించదు. మనం కావాలని అహంకారంతో చేసే పనులు ఇది పురుషాహంకారం కూడా కాదు. విచిత్రం, స్త్రీలే ప్రవర్తిస్తారు ఇలా. అయితే పురుషులైనా స్త్రీలైనా అందరం మార్చుకోవలసిన విషయం. పైగా ఏమంటున్నాడు, ఉమా శివ సమా సాక్షాత్, ఆవిడ సాక్షాత్ గౌరీదేవితో సమానం అన్నాడమ్మా. ఇప్పుడు బొట్టెట్టాలో పెట్టకూడదు, వాయన ఇవ్వాలి ఇవ్వకూడదు మీరే నిర్ణయించుకోండి, నేను చెప్పక్కర్లా. ఉమా శివ సమా సాక్షాత్, ఆవిడ సాక్షాత్ గౌరీదేవితో సమానం. అంతేకాదు తస్మాత్ తాం పూజయేద్ బుద్ధగా, కాస్త జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా సరే ఆవిడని పూజిస్తాడు అన్నాడు. పూజించవలసిన వాళ్ళని అగౌరవిస్తుంటే మన ఇంట్లో శుభాలు ఎలా జరుగుతాయండి? స్త్రీలను గౌరవించడం అంటే ముత్తైదువులను గౌరవించడం కాదమ్మా. స్త్రీ ఏ స్థితిలో ఉన్నా గౌరవించడం. పెళ్ళవని, కాకపోని, విడిపోని, వితంతువని మనకు అనవసరమైన విషయాలు అవి. ఆవిడ వ్యక్తిత్వం, ఆవిడ సంస్కారం, ఆవిడ విద్య అది ఏదో మనకు అవసరం అండి. దాని గురించి గౌరవిస్తాం. మిగిలిన విషయాలు మనకి దేనికి? మగాడ విషయంలో ఎంత వ్యక్తిగతమో ఇక్కడ అంతే.